సమస్యల పరిష్కారం కోసం దివ్యాంగుల ఆందోళన బాటపట్టారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ప్రస్తుతం వాళ్ళు ఆందోళన దిగారు. వారి సమస్యలు ఏంటి, వారి డిమాండ్లు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దామన్నా. ఈ రోజు ఆందోళన గల కారణాలు ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి? ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత కాదన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల మేనిఫెస్టోలో దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పేసి మరి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగానే వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులకి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పారు. ఇంతవరకు వాళ్ళు గెలిచి దగ్గర ఇప్పటికే సంవత్సరం దాటినా కూడా మన వికలాంగుల పట్ల కానీ మా పెన్షన్దారుల పట్ల కానీ ఎందుకు మరి ఆ ఒక మొండి వైఖరి వహిస్తారో మాకైతే అర్థం కావట్లేదు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మా వికలాంగుల పట్ల సానుభూతిగా వహించి మరి మా దివ్యాంగులకి ఖచ్చితంగా 6,000 రూపాయల పెన్షను, వృద్ధులు వితంతులకి 4,000 రూపాయల పెన్షన్ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి మేము అందరం రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ పిలుపునివ్వడం జరిగింది. రేపు హైదరాబాద్ పిలుపు కూడా త్వరలో రాబోతుంది. మేమందరం కూడా మరి హైదరాబాద్ చలో వికలాంగ్ జై జై వికలాంగ్ అని చెప్పేసి మేమందరం కూడా హైదరాబాద్ పోవడం జరిగింది. ఆంధ్రాలో ఏ విధంగా అయితే పెన్షన్లు పెంచారో గతంలో కలిసి అనేక విజ్ఞప్తులు చేశారు, కానీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. నేటికి 21 నెలలు అవుతున్నా స్పందన లేదు. తక్షణమే వికలాంగులు, వృద్ధుల వితంతువులకు కాంగ్రెస్ ప్రభుత్వ మేనిఫెస్టో హామీ ప్రకారం పెన్షన్లు పెంచుతామా, రాజీనామా చేస్తామనేది మా కృష్ణమాది గారి డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు మహా ముట్టడి జరుగుతూ ఉన్నది.